హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే మనమైతే ఇప్పుడు మన షిప్ రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్ చూడబోతున్నాం అనమాట. సో రెస్టారెంట్ వర్క్ ఎంతవరకు అసలు వర్క్ అవుతుంది లేదనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లోపలికి వెళ్ళి ఆ రెస్టారెంట్ని, షిప్ని చూసేద్దాం. లేట్ చేయకుండా బ్యూటిఫుల్ వ్యూస్ని చూస్తూ అలా ఎంజాయ్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన తెన్నేటిపల్లి దగ్గర షిప్ ఆగింది కదా, ఆ షిప్ దగ్గర ఉన్నాం. కానీ మేమైతే విశాలాక్షినగర్ సైడ్ నుంచి వచ్చాం. చూసారు కదా రూట్ ఎలా ఉందో, ఈ రూట్ నుంచి వచ్చాం. బైక్ ఇక్కడ దాకా వచ్చింది. బైక్ పక్కన పార్క్ చేసి మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే షిప్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో రెస్టారెంట్ పనులు ఎక్కడి దాకా వచ్చాయో చూడాలంటే మనం షిప్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ ఏం జరిగిందో, ఏమేమి డెవలప్మెంట్ జరిగిందో చూసేద్దాం. సో లేట్ చేయకుండా అలా నడుచుకుంటూ షిప్ దగ్గరికి వెళ్దాం, అలా షిప్ని చూసేద్దాం. సో నేనైతే మీకు షిప్ని చూపించబోతున్నాను, చూసేయండి. చూసారు కదా షిప్ని. ఈ షిప్ దగ్గర వర్క్స్ అయితే ఏదో జరుగుతున్నట్టున్నాయి, కానీ ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. సో ఒక నిచ్చెన కూడా ఉంది, నిచ్చెన దగ్గరికి వెళ్ళి చూడాలి ఏం జరుగుతుందో. ఈ రెస్టారెంట్ అవుతుందన్నారు. షిప్ రెస్టారెంట్ అంటే మనకి ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనమాట. మనకి షిప్ మీద రెస్టారెంట్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి అప్పట్లో అన్నారు. ఇప్పటివరకు ఏం జరగలేదు. సో ఏదో జరుగుతున్నట్టుంది. నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది అప్పుడు షిప్ ఏ కలర్లో ఉందో, ఇప్పుడు షిప్ ఏ కలర్లో ఉందో. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అండ్ డీటెయిల్స్ వెళ్ళాలన్నా కూడా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తేనే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో మొత్తం మీరు చూసుకోవచ్చు షిప్ ఎలా ఉంది. షిప్ కొంచెం పాడినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ మనకి లోపలికి ఎంట్రీ ఉంటే లోపలికి వెళ్ళి చూపిస్తాను, లేదంటే మీకు బయట దాకా చూపిస్తాను. సో ముందుకు వెళ్దాం. ఇంకా మనమైతే షిప్ ఎంట్రీ దాకా వచ్చాం. స్టెప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏముందంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా, నో ఎంట్రీ అన్లెస్ ఆథరైజేషన్ ఉంటే తప్ప మనం లోపలికి వెళ్ళాం. తాళం కూడా వేస్తారు, మనం లోపలికి వెళ్ళాం అనమాట. కానీ పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చాము. కానీ మేము వెళ్ళి అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. హై అథారిటీ పర్మిషన్ ఉండాలంట, మరి మనకి అది లేదు కాబట్టి వెళ్ళలేదు. సో చూస్తున్నారు కదా షిప్ అంతా ఎలా ఉంది. షిప్ అంతా ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను, మొత్తం చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు డీటెయిల్స్ వెళ్ళాలంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మొత్తం చూసారు కదా, ఇక్కడ డెవలప్మెంట్ అనేది అంత పెద్దగా ఏం లేదు, ఏం జరగట్లే కూడా. మరి చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. యాక్చువల్గా ఇంతకుముందు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అది అవుతుంది, పెద్ద మీటింగ్ పెట్టి చాలా చెప్పారు, కానీ అక్కడ అంతలేం జరగలేదు. డిస్క్రిప్షన్లో మెయిన్ వ్లాగ్ని పెడతాను, ఆ వ్లాగ్ చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. వీడియో చివరి దాకా చూసిన చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.